ఒక సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోయేది కేవలం ఆ సంస్థ మాత్రమే కాదు, అందులో పనిచేసేవారు కూడా నష్టపోతారు. యజమానులు డబ్బు నష్టపోతే ఉద్యోగస్తులు ఉపాధిని నష్టపోతారు. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ నష్టాల్లోనే ఉంది. ఎప్పటి నుంచి అయితే మాకి స్టార్ జత కలిసి అది స్టార్ మాగా మారిందో అప్పటి నుంచి ఆ ఛానల్కి ఏమీ కలిసి రావటం లేదు. ముఖ్యంగా ఆ ఛానల్ మర్చిపోలేని పీడకల మీలో ఎవరు కోటీశ్వరుడు. రేంజ్ పెంచుదామని నాగార్జున స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చారు. బాగా ఖర్చు పెట్టారు. పారితోషికం కూడా భారీగానే అప్పచెప్పారు. కానీ ఏమైంది? పండక్కి అంచనాలతో వచ్చిన పెద్ద హీరో సినిమా విషయాల్లో కూడా బోల్తా పడ్డట్టు మీలో ఎవరు కోటీశ్వరుడు అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రేక్షకులకి ఈ షో అంటే బోర్ కొట్టిందో, లేక మెగాస్టార్ హోస్ట్ చేసే పద్ధతి నచ్చలేదో అతి దారుణమైన టీఆర్పీ కట్టబెట్టారు. ఈ షో నష్టాల దుఃఖం తీరకముందే భారీ రేట్లు పెట్టుకున్న ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి రెండు టీవీ దగ్గర తుస్సుమన్నాయి. మరీ ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150 ఇచ్చిన షాక్ చిన్నది కాదు. జెమినీ ఈటీవీ దాటికి తట్టుకోలేని స్టార్ మా ఏం చేసిందో తెలుసా? ఏకంగా 80 మంది ఉద్యోగస్తుల్ని ఒకేసారి తీసేసింది. అందులో చాలా మంది సీనియర్ ఉద్యోగస్తులు కావడం విడ్డూరం. వారికి ఎలాగో కొంత డబ్బు అందుతుంది, కానీ మళ్ళీ ఉద్యోగాల వేట మొదలు పెట్టాల్సిన దుస్థితి. ఈ పరిస్థితికి ఒక రకంగా మెగాస్టార్ వైఫల్యం కూడా కారణం. మరి ఎన్టీఆర్ బిగ్ బాస్తో ఏం చేస్తాడో? ఈ షో మీద కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఎన్టీఆర్ భారీ పారితోషికం కలుపుకొని ఏకంగా 50 కోట్ల బడ్జెట్ వేశారట. మరి మెగాస్టార్ తీసుకొచ్చిన కష్టాలు యంగ్ టైగర్ సహాయంతో తీరుతాయో లేదో చూడాలి. సో చిరంజీవి వలన 80 మంది రోడ్డున పడ్డారు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.